ఫ్రెండ్స్, ఈ ఊరిలో రాత్రికి రాత్రి అందరికి ఒక వ్యాధి సోకుతుంది అండ్ సగం మంది జనం ఈ ఊరిని వదిలిపెట్టి పారిపోతారు. అండ్ ఆ ఊరు మొత్తం వల్లకాడుగా మారిపోతుంది. చివరికి ఆ ఊర్లో కేవలం రాజు ఒక్కడే మిగిలిపోతాడు. అండ్ రోజు రోజుకి ఈ వ్యక్తి లోపల వ్యాధి ఎక్కువైపోతూ ఉంటుంది. ఇంకప్పుడు కొన్ని వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నా మాంత్రికుడు తపస్సుని పూర్తి చేసుకుని లేస్తాడు. ఇంకా రాజుని ఈ పరిస్థితిలో చూసిన ఈ మాంత్రికుడు వెంటనే రాజు దగ్గర ఉండే మంత్రకర్రని ఇవ్వమని అడుగుతాడు. కానీ రాజు ముందు నన్ను కాపాడు అంటాడు. నిజానికి ఈ మాంత్రికుడు ఈ రాజుకి తపస్సుకి వెళ్లే ముందు ఒక మంత్రకర్రని ఇచ్చి ఉంటాడు. అండ్ ఈ రాజుని బాగు చేస్తే తప్ప మంత్రకర్రని ఇవ్వను అంటాడు. ఇంకా దానితో ఈ మంత్రగాడు అసలు ఈ వ్యాధి ఎలా సోకిందో తెలుసుకుంటాడు. అప్పుడే తెలుస్తుంది ఈ రాజు ఒక ఊరిని ఆ ఊర్లో ఉండే జనం మొత్తాన్ని మంటతో కాల్చేసి చంపేస్తాడు. ఇంకా దానితో ఆ ఊరిలో ఉండే ఒక అమ్మాయి ఆ రాజుకి శాపం ఇస్తుంది, వ్యాధితో కుల్లి చనిపోవాలి అని. దీని వల్ల ఈ మంత్రగాడు కూడా ఏం చేయలేకపోతాడు. ఇంకా అందుకే ఈ మంత్రగాడు కూడా రాజుతో నా వల్ల కాదు అంటాడు. అందుకే ఈ రాజు మంత్రగాడుతో అయితే నువ్వు కూడా ఆ మంత్రకర్రని మర్చిపో అంటాడు. ఇంకప్పుడే ఈ రాజు శరీరంలో నుండి ఆత్మ బయటకు వచ్చేది చూసి ఈ మంత్రగాడు ఏం చేశాడో తెలుసుకునే ముందు మీకు డబ్బుల కంటే మేము ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి మంత్రగాడు ఆ రాజు ఆత్మని శరీరం నుండి బయటికి రాకుండా బంధించేస్తాడు అండ్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు.